కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఏం చేయలేదు చెప్పండి. ఇవాళ అతను రియల్ హీరో నుంచి రియల్ హీరోగా ఉన్నటువంటి చరిత్ర. ఏ విషయమైనా కానీ ఇమ్మీడియట్లుగా ఏదైనా లబ్ధిదారుడు కానీ బాధితులు కానీ వెళ్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్న సందర్భం లేదా చెప్పండి. ఒక రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కాకినాడ పోర్ట్లో జరిగినటువంటి బియ్యం కుంభకోణాన్ని ఏలెత్తి చూపినందుకు ఆయన విమర్శలు చేస్తున్నారా చెప్పండి. తను నమ్మినటువంటి ఎప్పుడైనా గ్రామంలో మీటింగ్ పెట్టినందుకు ఆ గ్రామానికి 50 లక్షల రూపాయలు సందా ఇచ్చారు. అతను ఆనాడు ఎమ్మెల్యే కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు. అంటే అతను ఎదుగుదల చూడలేక మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా ఉప ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అంటే ఈ రకంగా ఉంటారని చెప్పి నిరూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం. నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిగా మాట్లాడుతున్నా. పొట్టు సాధించలేదు పవన్ కళ్యాణ్ అంటారేంటి? ఎవరు ఇది ఎట్టుందంటే కళ్ళు లేనటువంటి వాడు ఇల్లేసేసి తాడి చెట్టు ఎక్కినట్టుగా ఉంటుంది. శాఖల మీద పట్టలేదు. ఎక్కడన్నా మీరు సర్వే చేయండి. ఎన్నో సుదీర్ఘ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కూడా చేయలేనటువంటి అనుభవంతో పరిపాలన చేస్తున్నారు. మాకే చాలా ఆశ్చర్యంగా నిజంగా చెప్పాలంటే లేటెస్ట్గా 2024లో శాసనసభ్యులుగా వెళ్ళారు పిఠాపురం నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి మంత్రులు అందరికన్నా కూడా నంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ ఈ రాష్ట్రంలో కాదు ఏ ప్రజలనే చదువుతారు. ఇది వాస్తవం. లోకేష్ గారు చెప్పేది ఏముంది, ఆ రోజు అనేక మంది విమర్శలు చేశారు. విమర్శలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ నాలుగు కోసుకుంటున్నారు బ్లేడ్ పెట్టి. ఇది వాస్తవం. అంటే విమర్శలు చేసేటప్పుడు ఏంటంటే నాయకుల దగ్గర పబ్లిసిటీ కోసం ఒళ్ళు పొలకరించి పోస్టింగుల కోసం పోర్ట్ఫోలియోల కోసం పనికిమాల విమర్శలు చేస్తుంటారు. నాయకులు బాగా అలవాటు అయిపోయింది మేసాల మేలేయటం తోకలు. ఆ రోజు ఏదో రాజకీయ కోణంలో మాట్లాడేవాళ్ళండి అన్న రీతిలో మాట్లాడుతున్నారు. అతను పప్పు అన్నారు. ఆ పప్పే నిప్పు కణికలాగా అయిపోయి వాళ్ళ రాత్రి మగడ నిద్ర లేకుండా చండ శాసనంలాగా ఉన్నాడు.